జరిగిన సంఘటనే మళ్ళీ జరుగుతోంది. తిరుమల ఘాట్ రోడ్లో చిరుతపులి సంచారం పెరుగుతోంది. మొదటి ఘాట్ రోడ్లో చిరుతపులి భక్తులను హడలెత్తించింది. అలిపిరికి సమీపంలో వినాయకుని ఆలయం దగ్గర డివైడర్ పైన పరుగులు తీస్తూ భక్తుల కంటపడింది. చిరుతపులి సంచారంతో టీటీడీ అధికారులు ఘాట్ రోడ్లో ఎక్కడో ఓ చోట కలకలం చేస్తారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి చెప్పారు టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు, కూడా వివరాలు తిరుమలలో భారీ చిరుత ఈ రోజు రాత్రి 8:30 ప్రాంతంలో కనిపించింది. సంచారంతో భక్తులు తిరుమల మొదటి అలిపిరికి సమీపంలో వినాయక స్వామి ఆలయం సమీపంలో పెట్టగోడపై చిరుతపులి పరుగులు తీస్తుండడం కారులో ద్విచక్ర వాహనాల్లో ఒకసారి భయాందోళన గురయ్యారు. గత 2 రోజులుగా చిరుత సంచారం అంటే అలిపిరి సమీపంలోని కాల్వెనక మార్గంలో కూడా 340 మీటర్ల వద్ద కూడా నిన్న చిరుత కనిపించడంతో భక్తులందరూ భయాందోళన గురయ్యారు. దీనిపైన అక్కడే విధుల్లో ఉన్న ఈ యొక్క విషయాన్ని చెప్పడంతో గుంపులుగా కాలినడక మార్గంలో అనుమతిస్తున్నారు. అంటే ఈ రోజు అంటే 24 గంటల సమయంలోనే మరోసారి చిరుతపులి ఘాట్ రోడ్ లో అంటే అలిపిరికి సమీపంలో వినాయక స్వామి ఆలయం వద్ద కనిపించడంతో మరోసారి కలకలం జరిగింది. తరచూ చిరుత సంచారం కాలినడక మార్గంలోనూ అలాగే ఘాట్ రోడ్ మార్గంలో కూడా ఎక్కువగా ఉంది. అంటే పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతం కావడంతో చిరుత సంచారం కూడా ఎక్కువగా ఉంది. అంటే తరచూ ఇవి భక్తులకు కనిపిస్తుండడం, ఆ తర్వాత తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో భక్తులకు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు తినుబండారాలను కూడా కాలినడక మార్గంలో అలాగే ఘాట్ మార్గంలో కూడా ఇరువైపులా వేయడంతో ఈ యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉంది. వీటికంటే సాధారణంగా జింకలు అడవి పందులు ఇవన్నీ వస్తుంటాయి. వాటి కోసం రావడం వల్ల ఎక్కువగా ఘాట్ రోడ్ లో కానీ అలాగే కాలినడక మార్గంలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అటు అటవీ శాఖ అధికారులు ఇటు బిజినెస్ అధికారులు నడక మార్గంలో దీనిపైన దృష్టి సారించారు. అయినా కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఈ యొక్క చిరుత సంచారం కూడా కనిపించడంతో భక్తులు ఆందోళన గురవుతున్నారు. నారాయణ రెడ్డి, మరి భక్తులు ఏమంటున్నారు? తరచూ ఇలా చిరుతపులి ఆందోళన చెందుతున్న విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు మైకుల్లో గానీ అలాగే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కాలినడక మార్గంలో ఒంటరిగా రావద్దని, గుంపులుగా కుటుంబ సభ్యులతో కలిసి రావాలని, అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా వస్తేనే వారిని నడక మార్గంలో కూడా అనుమతించే విధంగా కూడా అటు సిబ్బంది కూడా జాగ్రత్తలు కూడా భక్తులకి చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఈ లక్షితాన్ని అమ్మాయి పైన చంపేయడంతో కూడా తీవ్ర భయాందోళన అప్పట్లో రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు కర్రలు కూడా పంపిణీ చేశారు. అంటే ఘాట్ రోడ్ నుంచి అలిపిరి తిరుమలకు చేరుకునే నడక మార్గంలో కట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే అప్పటికి సమస్యపోయింది. అయితే 6 పులులను నడక మార్గంలో కూడా బంధించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క తగ్గిందని టీటీడీ కూడా భావించడంతోనే ఇప్పుడు ఉదయం నుంచి భక్తుల్ని కంటిన్యూగా అనుమతిస్తున్నారు. రాజేశ్వరి. నారాయణ రెడ్డి.